నమస్కారం. సిక్కోల హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాలను బారిన పడుతున్నారు. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ వేడుకలను జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం బొమ్మినాయుడు వలస గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. జనసేన పార్టీ జెండా వేడుకల సందర్భాన్ని పురస్కరించుకుని జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, జనసేన రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ ముఖ్య అతిథిగా హాజరై జనసేన జెండాను ఆవిష్కరణ చేసి అనంతరం గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాముఖ్యతను, వారి త్యాగాలను తెలియజేశారు. భారతదేశ రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన ఏకైక నాయకుడని, అటువంటి మహానేతను కాపాడుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు తరాలు బాగుంటాయని అన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి గ్రామాల్లో, ప్రతి పట్టణాల్లో, ప్రతి వార్డుల్లో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరణ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొగిరి సురేష్ బాబు, రాజాం మండల పార్టీ అధ్యక్షులు గార శివరాం, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శులు సైలడ జగదీష్, కొంచడ చిన్నంనాయుడు, రాజాం మండల ఉపాధ్యక్షులు లంక అన్నంనాయుడు తదితరులు ఉన్నారు. అరసవెల్లిలో కొలువై ఉన్న ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారిని భక్తులు ఈరోజు దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అధికారులు మౌలిక సదుపాయాలను కల్పించగా వారు ఏర్పాటు చేసిన క్యూలైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం కూడా ఆలయ నెవటి మండపంలో ఈరోజు నిర్వహించారు. అలాగే నిత్యాన్నదాన పథకంలో భాగంగా ఈరోజు అన్నప్రసాదం అందజేశారు. అలాగే భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని అర్చకులు ఆలయ ప్రాంగణంలో అందజేశారు. ఆలయ ప్రాంగణంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మందులను అవసరమైన భక్తులకు సరఫరా చేశారు. ఈరోజు స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో అందిన నగదు వివరాలను మీడియాకు ఒక ప్రకటనలో ఈవో వెల్లడించారు. టికెట్ రూపేణా ₹1,22,900 రాగా
పూజలు విరాళాల రూపంలో 1,16,600 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,36,685 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సిక్కోలు జిల్లా క్రీడల కిల్లా అని జిల్లా నుంచి కాసిం ఖాన్, కరణం మల్లేశ్వరి, నీలంశెట్టి లక్ష్మి వంటి ఎందరో క్రీడాకారులు జిల్లా ఖ్యాతిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాటారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 11వ జూనియర్ ఇంటర్ జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుండు శంకర్ మాట్లాడుతూ క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించినప్పుడే వారిలో ఉన్న ప్రతిభ, నైపుణ్యం బయటికి వస్తుందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే స్టేడియం పనులు ప్రారంభించామని, త్వరలోనే స్టేడియంను పూర్తి చేసి క్రీడాకారులకు అందజేస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో క్రీడాకారులు క్రీడలకు దూరం అవుతున్నారని చెప్పారు. తాతల సహకారంతోనే జిల్లాలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. క్రీడాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం ఎప్పటికీ మరువలేనిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమదరవలస ఎమ్మెల్యే కొండ రవికుమార్, సాఫ్ట్ బాల్ సంఘ రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు, క్రీడాకారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీలో ఆయన క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేశారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరారు. పోలవరం, రాజధాని, విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి త్వరగా నిధులు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానిని కలిసిన వారిలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెనసాని చంద్రశేఖర్, భూపతి వర్మ, ఎంపీ లావ్ కృష్ణదేవరాయలు ఉన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడంతో అనారోగ్య బారిన పడుతున్నారని, ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం అంపోలు జిల్లా పరిషత్ పాఠశాలలో లైఫ్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు గుండు లోకేష్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుండు శంకర్ మాట్లాడుతూ నేడు మారుతున్న ఆహారపు అలవాట్లు, సరైన నిద్ర లేకపోవడం వలన ప్రజలు చిన్న వయసులోనే రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. అనారోగ్యం వచ్చిన వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదిస్తే త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామం, ధ్యానం తదితర వాటికి సమయం కేటాయించాలని చెప్పారు. ఆరోగ్యంగా ఉంటేనే నిజమైన అభివృద్ధి, సంపద అని చెప్పారు. సమాజ సేవలో భాగంగా లైఫ్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మందులను ఉచితంగా అందజేశారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొండు వెంకట రమణమూర్తి, గొండు అచ్యుతరావు, గ్రామ పెద్దలు, ప్రజలు, లైఫ్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలోనూ జిల్లాలోనూ బాడీ బిల్డింగ్కు ఆదరణ పెరగాలని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ది ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు ఆకాంక్షించారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న V1 రెస్టారెంట్లో ది ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జిల్లా చీఫ్ ప్యాట్రన్గా డాక్టర్ బాడాన దేవభూషణ్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ పట్ల ప్రజల్లో తీవ్రమైన అపోహలు ఉన్నాయని విడనాడాలని చెప్పారు. కేవలం ప్రోటీన్, సోయా ప్రోటీన్ మాత్రమే బాడీ బిల్డర్లు తీసుకుంటున్నారని చెప్పారు. త్వరలో వైట్ రైస్ ప్రోటీన్ను కూడా మార్కెట్లోకి తెస్తున్నామని చెప్పారు. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పారు. ఈ ప్రోటీన్ ద్వారా లావుగా పెరగడానికి, తగ్గడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. తమ అసోసియేషన్ యాంటీ స్టెరాయిడ్స్ డ్రగ్స్కు పూర్తిగా విరుద్ధమని, వీటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామన్నారు. విద్యావేత్త, వ్యవస్థలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి డాక్టర్ బాడాన దేవభూషణ్ రావును జిల్లా చీఫ్ ప్యాట్రన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని చెప్పారు. జిల్లా నూతన కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొంగ్యాన గౌరీశంకర్, అరుగుల సంతోష్, బట్న నవీన్, ఎన్ భాస్కర్ రావు, ఆర్ గణేష్, బి నాని, బి అరవింద్, కె లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థిని మీద జరిగిన దాడి, హత్యకు నిరసనగా ఆదివారం విశాఖపట్నం బీచ్ రోడ్లో జరిగిన ధర్నాకు ఆయుష్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది సంఘీభావం తెలిపారు. ఈ కేసులో సత్వర న్యాయం జరగాలని, ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వ రక్షణ కల్పించాలని వారంతా ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. మనసును ఆధీనంలో ఉంచడం, జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం ఆత్మశుద్ధితో, ధ్యానంతోనే లభిస్తాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని కోడిరామూర్తి స్టేడియం వద్ద నుంచి 7 రోడ్ల కోడెల వరకు ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రతినిధి బిందు మాధవి ఆధ్వర్యంలో
ఉత్తరాంధ్ర మెగా శాకాహార సద్భావన ర్యాలీని ఆదివారం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గుణశంకర్ పాల్గొని మాట్లాడారు. ఆత్మశుద్ధికి అనువైన మార్గం ధ్యానం అని చెప్పారు. ది యానం పదాల కలయికే ధ్యానం. ది అంటే బుద్ధి అని, యానం అంటే ప్రయాణం అని చెప్పారు. అందరూ బుద్ధితో జీవనం కొనసాగించడమే ధ్యానం అని పేర్కొన్నారు. పత్రిజీ పిరమిడ్ ద్వారా సహజ సిద్ధమైన యోగా చేసుకోవచ్చన్నారు. పిరమిడ్ ధ్యానం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని చెప్పారు. తాను ప్రతిరోజు ధ్యానం, ప్రాణాయామం, సుదర్శన క్రియ చేస్తానని తెలిపారు. దీనివలన చెడు ఆలోచనలు మనసులోకి రావని వివరించారు. శాకాహారం కోసం మానవ శరీరం రూపొందించారని చెప్పారు. కార్యక్రమంలో పిఎంసి డైరెక్టర్ సిద్ధా నాగేశ్వరరావు, ఇస్కాన్ ప్రభు శ్రీనివాస్ గోవిందతో పాటు బాలాజీరావు, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మాడుగుల మురళీకృష్ణ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని, ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాన వక్తలు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానిక బాపూజీ కళామందిర్లో డాక్టర్ మాడుగుల మురళీకృష్ణ సంతాప సభ జరిగింది. మొదటి నుంచి విద్యారంగంలో ఆయన విశేష సేవలు అందించిన కారణంగా వివిధ రంగాలకు చెందిన విద్యార్థులు, ఫ్యాకల్టీ మెంబర్స్, ఫ్రెండ్స్, శ్రేయాభిలాషులు హాజరై ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. స్నేహశీలి, మృదు స్వభావి, మితభాషి, నిగర్వి, నేరడంబురుడు, అజాత శత్రువు అని కొనియాడారు. డాక్టరేట్ పొందిన సందర్భంగా జరగవలసిన అభినందన సభ స్థానంలో సంతాప సభ జరగడం చాలా బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివాని విద్యా సంస్థల కరెస్పాండెంట్ సనపల శ్రీనివాసరావు, డైరెక్టర్ సనపల నరసింగరావు, సనపల పాపినాయుడు, ఎంఎస్ఎస్ గుప్తా, జామి హరీష్, శివాని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు, మురళి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గసగసాల వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తెల్లగా చిన్నగా ఉండే గసగసాలని ఈ రోజుల్లో మనం వంటల్లో వాడుతున్నాం, కానీ పూర్వం వాటిని మందుల తయారీలో వాడేవాళ్ళు. మిగతా సుగంధ ద్రవ్యాలలాగే గసగసాలు కూడా చాలా ముఖ్యమైనవి. వాటితో కలిగే ప్రయోజనాలు తెలియక చాలామంది మిగతా మసాలా ఐటమ్స్ కొనుక్కుంటారు, కానీ గసగసాలని కొనేందుకు అంతగా ఇష్టపడరు. ఇప్పుడివి కొనకపోతే కూర టేస్ట్ మారిపోతుందా అని అనుకుంటారు. అయితే గసగసాలు కూరలకు ఎంతో టేస్ట్ని ఇస్తాయి. కుర్మా లాంటి వాటిలో గసగసాలను వేయడం ద్వారా ప్రత్యేక రుచి, కమ్మదనం వస్తుంది. ఈ రోజుల్లో ప్రతిదీ పొడిల రూపంలో వచ్చేస్తున్న చిన్నగా ఉండే గసగసాలు మాత్రం పొడిలా కాకుండా అవి ఎలా ఉన్నాయో అలాగే ప్యాకింగ్లో దొరుకుతున్నాయి. మరి గసగసాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంది. వీటిలో ఉండే ఆక్సలేట్లు కాల్షియంను గ్రహించి రాళ్ళు ఏర్పడకుండా చేస్తాయి, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. గసగసాల్లో ఫైబర్ ఎక్కువ, ఇది పేగులను బాగా కదిలేలా చేస్తుంది, తద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, నిద్రకు మేలు చేస్తుంది. కొంతమందికి సరిగా నిద్ర పట్టదు, అలాంటి వారు గసగసాలు తీసుకోవాలి. రోజు పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పేస్ట్ను కొద్దిగా కలిపి తాగితే చక్కటి నిద్ర వచ్చేస్తుంది, శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గసగసాలు ఎక్స్పోర్కోటెంట్ సిముల్సెంట్ గుణాలు కలిగి ఉంటాయి. అందువల్ల ఇవి శ్వాసకోశ సంబంధ సమస్యలను తగ్గిస్తాయి. దగ్గు, ఆస్తమా వంటివి తగ్గుతాయి. గసగసాలు చలువ చేస్తాయి. శరీరంలో వేడి ఎక్కువగా ఉండే గసగసాలు వాడచ్చు. కడుపులో మంట, ఎసిడిటీ ఉన్నవారు గసగసాలను వాడితే పేగులలో అల్సర్లు, పుండ్లు వంటివి తగ్గుతాయి. గసగసాలతో ఈ ప్రయోజనాలు ఉన్నాయి కదా అని వీటిని మరీ ఎక్కువగా వాడటం మాత్రం మంచిది కాదు. గసగసాలు ఎక్కువగా తింటే మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, లైంగిక సామర్థ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.